కొందరు ఆంబోతులు మాదిరిగా రోడ్డు మీద పడుతున్నారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమ్మా నాన్నల్ని అంటే కోపం రాదా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ తింటే వాసన వచ్చేదా అని ఆయన వ్యాఖ్యానించారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఎవరికి అధికారం లేదన్నారు. ఆలయ ప్రసాద ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని, అప్పుడే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందన్నారు. తాను నేరాలు చేయను, ప్రోత్సహించనన్న ఆయన సంఘ విద్రోహ శక్తుల్ని అణచివేస్తారన్న వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ విద్యార్థి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించడం జరిగింది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు, లేదా విధ్వంస పాలన కావచ్చు, ఇదంతా కూడా ఆయన ప్రజల ముందు ప్రస్తావించారు. గతంలో పాలకులు చేసిన తప్పిదాలకు పరిశ్రమలు రాలేదు, అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయారు. ఇలాంటి విధ్వంసకర పాలన చేయడమే కాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు కల్తీ చేసి ఆ పాపాన్ని మూట కట్టుకున్నారు. ఇలా ఏది పడితే అది వరితెగించి చేసిన పరిస్థితులని చంద్రబాబు మరోసారి ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా అంటే గత ప్రభుత్వము సుమారు 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి వెళ్ళిందని, ఆ పేరుకుపోయిన చెత్తను ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై పారేయకోకుండా ఇంటి వద్ద సేకరించిన చెత్తను తమకు ఇచ్చినట్లయితే ఆ చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు ఇస్తాం. ఆ రకంగా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆలోచన ప్రజలకు ఇవ్వాలనేదే తన సంకల్పం అని, ఆ దిశగా తను ఏదైతే 2025 జనవరిలో అడుగులేసినట్లు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు చెప్పారు. అంటే మరోసారి అంటే ప్రజలు ఏదైతే అంటే గతంలో ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ ప్రభుత్వాలు మారితే పరిపాలన ఎలా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది తెలిసి వచ్చే విధంగా కూటమి పాలన చేస్తా ఉంది. అదేవిధంగా మంత్రి నారాయణ సహకారం కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం కావచ్చు, వీళ్ళంతా కూడా సంయుక్తంగా నగరాల్లో అభివృద్ధి చేసే దిశగా లేదా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం కూడా గతంలో నేను తీసుకొచ్చాను. ఇలా ప్రతి అంశానికి కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా అనేక సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రవేశపెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలనేది తన సంకల్పము, ఆకాంక్షను కూడా ఆయన తెలపడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఏదైతే అంటే ఆంబోతుల మాదిరి రోడ్లపై తిరుగుతా ఉన్నారు, జనాలకు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే అమ్మ నాన్నలను అంటే కూడా మనం ఊరుకుంటాలా, లేదా టీటీడీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రక్షాళన మొదలు పెడితేనే అక్కడ లడ్డులో కల్తీ అనేది బయటపడింది. ఇప్పుడున్న సువాసన కానీ మంచి వాసన గతంలో లడ్డుకు ఉండేదా? సో ఆ విధంగా కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇప్పుడు టీటీడీ పూర్తిగా ప్రక్షాళన అయ్యి అంటే భక్త కోటికి మంచి లడ్డు ఇవ్వాలి, ఆ దేవాదేవుడి వద్ద ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా తాను చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చెప్పాడు. మరి వివేకానంద బాబాయ్ హత్య చేసి అది నారాసూర రక్త చరిత్ర అంటూ నా మీద నెపమేసే ప్రయత్నం కూడా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటే ఏది లేదు. అన్ని రకాలుగా ఏదైతే ప్రత్యర్థుల్ని దాడి చేయడము, లేదా వ్యవస్థని విధ్వంసం చేయడము, లేదా ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టి అప్పులు చేసిన పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఇప్పుడే అంటే 2 సంవత్సరాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక గాడిన బట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కళ్ళుగా భావించి తాను తన సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రజలు కూడా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి అంటే సమాజం అంటే మన ఇల్లులా భావించి పరిశుభ్రత పచ్చదనం దానికి పాటుపడుతూ అన్ని రకాలుగా కూడా అంటే మంచి నీరు, మంచి గాలి, మంచి వాతావరణం ఉండేలా, మంచి ఆలోచన కలిగి ఉండేలా, మన విద్యార్థులకు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా కూడా అందరూ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచన చేయాలని అంటే ఈ సభముఖంగా చంద్రబాబు జనానికి ఒక సందేశం ఇచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్ తో సాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యేకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలి రావడంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత గీరెడ్డి మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేసినట్లు సమాచారం. పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉదయం నుంచి కూడా కామారెడ్డిలో హైడ్రామా కొనసాగుతోంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ శ్రేణుల మధ్య పరస్పరం దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఏదైతే ఉదయం బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద వచ్చిన కాంగ్రెస్ నేతకు సంబంధించిన కారుని
కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు పెట్టిన పరిస్థితి. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇంకా కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి షబ్బీర్ అలీ వర్గం, షబ్బీర్ అలీ ప్రోద్బలంతోనే వాటిని కబ్జా చేశారు అంటూ గత కొన్ని రోజులుగా వెంకటరమణారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే అందులో భాగంగా వెంకటరమణారెడ్డి ఏదైతే ఉన్నారో తను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నా ఈ రోజు శిశు మందిర్ దగ్గరికి రావాలి అంటూ షబ్బీర్ అలీకి సవాల్ విసరడం జరిగింది. ఇందులో భాగంగా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడికి ఈ కాంగ్రెస్ కొందరు నాయకులు అక్కడికి రావడం జరిగింది. ఆ తరుణంలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి, కాంగ్రెస్ నాయకుడు, తను ఇక్కడికి బీజేపీ క్యాంపు కార్యాలయానికి తన కారులో వచ్చారు. దీంతో దాడి చేయడానికే వచ్చారు అంటూ ఒక్కసారి రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలంతా కూడా ఆ కారు పైన దాడి చేసి ధ్వంసం చేసి చివరికి ఆ కారుని పల్టీలు కొట్టించి రోడ్డు పైనే నిప్పు పెట్టడం జరిగింది. దీంతో అక్కడంతా యుద్ధ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో ఏమి తెలియని పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాలేజ్ భూములకు సంబంధించి వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా కోట్లాది రూపాయల విలువ చేసే కాలేజ్ భూములని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారంటూ కామారెడ్డి ఎమ్మెల్యే ఏదే ఆరోపణ చేస్తున్నారు. వెంకటరమణారెడ్డి గత కొన్ని రోజులుగా ఎలక్షన్ లో కూడా ఇదే ప్రధాన అస్త్రంగా మిగిలింది. ఇలా కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ అండతోనే ఆ భూములను కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే షబ్బీర్ అలీ కూడా ఘాటుగానే స్పందించారు. నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి నేను సిద్ధంగా ఉన్నా, ఆధారాలతో వస్తే తను రాజకీయంగా ఇక్కడికే తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా క్లోజ్ చేసుకుంటానని చెప్పి, తిరిగి రాజకీయాల వైపు చూడనని చెప్పి ప్రతి సవాలు విసడం జరిగింది. దీనికి స్పందించిన వెంకటరమణారెడ్డి ఈ రోజు ఏదైతే భూములకు సంబంధించి కబ్జాకు సంబంధించి ఆధారాలు పూర్తి స్థాయి ఆధారాలు తీసుకొని కామారెడ్డిలోని శిశు మందిర్ దగ్గరికి వస్తున్నానంటూ ఉదయాన్నే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అంతలోనే కార్యకర్తలు రావడం, ఇటు కాంగ్రెస్ నాయకులు అక్కడ రావడం, క్యాంపు కార్యాలయానికి రావడం, ఇదంతా కూడా ఉదయం నుంచి కామారెడ్డిలో మాత్రం పూర్తి స్థాయిలో హై డ్రామా కొనసాగుతోంది. ఎక్కడిదక్కడ కూడా ఇటు బీజేపీ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కూడా అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థి సంఘాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. క్యాంపస్లో చేస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యాంపస్లో మతపరమైన రాజకీయ కార్యక్రమాలకు చోట్లేదని లెఫ్ట్ సంఘాలు చెప్తూ ఉండగా ప్రార్థనలు చేస్తే తప్పేంటి, క్రమశిక్షణ నేర్చుకుంటే అభ్యంతరం ఎందుకు అంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాద నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ రణక్షేత్రంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? విశాఖ అంటేనే ప్రశాంతతకి నిలయం. అటువంటిది ఇటు విశాఖలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అంటే అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ. ఈ రోజు చూస్తున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రతిష్టకి అయితే భంగం కలిగినట్టు కనబడుతుంది. గత వారం రోజులుగా కూడా వివాదాస్పదంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ మారడంతో ఇటు విశాఖ ప్రజల్లో కూడా కొంత అసహనత అయితే ఇటు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత వారం రోజులు ఇటు ఇటు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన విద్యార్థి సంఘం నేతల మధ్యన, అలాగే ఇటు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐకి విద్యార్థి సంఘం నేతల మధ్యన కూడా పరస్పర దాడులు అయితే కొనసాగుతున్నట్టు చెప్పాలి. గత వారం రోజులుగా కూడా ఇటు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సంబంధించిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలోకి వస్తూ మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ, అదేవిధంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఇటు సరఫరా చేస్తున్నట్టు కూడా వీళ్ళు ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు కూడా ఆరోపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన పలుమార్లు ఇటు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా దీనిపైన వాళ్ళు లెటర్లు కూడా ఇవ్వడం కూడా జరిగిందంటూ కూడా ఏఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు అయితే వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం అయితే మాత్రం ఇటు ఎస్ఎఫ్ఐ నేతలు అయితే మాత్రం ఇటు అఖిల భారత విద్యా పరిషత్ సంబంధించి ఏబీవీపీ నేతలపైన దాడులు చేశారంటూ, అలాగే ఏబీవీపీ నేతలు ఎస్ఎఫ్ఐ పై దాడి చేశారంటూ
పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాడులు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు మరో జోక్యం చేసుకుని సర్దు చేసి బయటకు పంపించే పరిస్థితి కనబడింది. అయితే దాని వెనువెంట రోజునే మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ కార్యాలయం వద్ద కూడా పూర్తి స్థాయిలో వాతావరణం మొత్తం హీట్ ఎక్కించుకుని పరస్పర దాడులు చేసుకుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్ర రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఇదంతా సంఘటన చేయడంతో మరొకసారి పోలీసులు సీన్ లోకి రావడం, మొత్తం అంతటి సర్దుబాటు చేసి అక్కడ నుండి ఏబీవీపీ ఏదైతే నేతను కూడా బయట పంపించడం జరిగింది. ఇదంతా ఒక తరుణం అయితే ఈ రోజు చూసుకున్న పరిస్థితి అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రఖ్యాతి మొత్తాన్ని కూడా ఇటు చెడగొడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఏంటంటే ఏబీవీపీ సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వందల సంఖ్యలో పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం, మోహరించడం, పరిస్థితులను చక్కదిద్దేసరికి చాలా టైం కూడా పట్టిన నేపథ్యం మనకు తెలుస్తుంది. ఇటు ఏబీవీపీ అఖిల భారత విద్యాపరిషత్ సంబంధించిన ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం ఇటు ప్రార్థన చేసుకోవద్దా, ఆంధ్ర యూనివర్సిటీలో మేము కూడా రావద్దా, ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాము, దండ నేర్పిస్తున్నాము, క్రమశిక్షణ నేర్పిస్తున్నాము, అవే మీకు తప్పు అవుతున్నాయి అంటూ కూడా ఇటు లెఫ్ట్ పార్టీ ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతల పైన కూడా విరుచుకుపడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ఎస్ఎఫ్ఐ నేతలు ఎవరైతే ఇటు ఏబీవీపీ కార్యకర్తల పైన విద్యార్థి నేతల పైన దాడులు చేశారో వాళ్ళని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించి ఏయూ వైస్ ఛాన్సలర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి, వారిని యూనివర్సిటీ నుంచి కూడా బహిష్కరించాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇది ఇలాగ ఉంటుంది కానీ మరొక వైపు ఎస్ఎఫ్ఐ నేతలు అయితే ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే మాపై దాడి చేస్తారో వారిపై ఈ దాడుల నేపథ్యంలో వారిపై క్రిమినల్ కేసులు కట్టానని చెప్పి ఒకరిపై ఒకరు పరస్పర దాడులు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాడులు ఎలాగున్నప్పుడు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క పరువు ప్రతిష్ఠ మాత్రం ఇటు భంగం కలిగించే విధంగా కూడా కనబడుతుంది. అయితే ఇది ఎలా ఉదయానికైతే మాత్రం విశాఖ కమిషనర్ శంకరగత బాక్షి విషయంలోకి జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా ప్రతిభటన చేసినప్పుడు కూడా ఇంకా అక్కడికి కొంత కొరత అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే అయేషా మీరా హత్య కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పక్కా ఆధారాలు లభించలేదని పేర్కొంటూ కేసును ముగిస్తున్నట్లు ప్రకటించింది. 2007 డిసెంబర్ 27న జరిగిన ఈ హత్యపై సుదీర్ఘ విచారణ జరిపినప్పటికీ కొత్త సాక్ష్యాలు లేవన్న సిబిఐ నివేదికతో కోర్టు ఏకీభవించింది. నిరసన లేదా ప్రైవేటు పిటిషన్లు ఇక దాఖలు చేయలేమని, ఇక తమకి అంత ఓపిక, శక్తి లేదని అయేషా తల్లిదండ్రులు తెలిపారు. సిబిఐ కూడా తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోరాడే ఓపిక లేదు అని వారు వాపోయారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, చూసుకుంటా ఉంటే తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. విజయవాడ ప్రాంతంలోని ఇబ్రహీంపట్నంలో 19 ఏళ్ల ఆయిషా మీరా బీఫార్మసీ చదువుతూ హత్యకు గురైంది. దుండగులు ఆమెను అత్యాచారం చేసి బాత్రూంలో అతి పాశవికంగా హత్య చేశారు. పోలీసులు అయితే ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపైన అభియోగాలు మోపడం జరిగింది. అయితే కింది కోర్టు అతనికి ద్వారా పోలీసులు అతనికైతే జీవిత ఖైదును అయితే విధించడం జరిగింది. దీనిపైన అప్పట్లోనే ప్రజా సంఘాలు కానీ అటు తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఈ దర్యాప్తు సరిగ్గా లేదు అంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. దీంతోనే తల్లిదండ్రులు కూడా కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు కూడా ఈ పిటిషన్ తీసుకుని 9 ఏళ్ల తర్వాత సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ, అలాగే పోలీసులు ఈ కేసులో వ్యవహరించిన తీరు సరైన దర్యాప్తు విధానం అనేది సరిగ్గా లేదు అంటూ కూడా ఈ కేసును మరలా ఓపెన్ చేసి, అలాగే ఎవరైతే నిందితులున్నారో వారిని పట్టుకోవాల్సిందిగా కూడా ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలతోనే కేసు అనేది సిబిఐ చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. సిబిఐ ఈ కేసును టేకప్ చేసి 2019 టైంలో ఆయిషాని ఎక్కడైతే అంత్యక్రియలు నిర్వహించారో ఆ యొక్క ప్రాంతం గుంటూరులోని తెనాలి ప్రాంతంలో శ్మశాన వాటికలో ఆయిషా మృతదేహాన్ని వెలికితీసి మరలా గాంధీ హాస్పిటల్లో సిబిఐ సమక్షంలో ఆమెకు అనేది పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఎన్నో సిబిఐ కూడా ఎంతో దర్యాప్తు చేసినప్పటికీ కూడా దోషులను అయితే
కనిపెట్టలేకపోయింది. అదే స్టేట్మెంట్ని కూడా అదే స్టేట్మెంట్ని కూడా హైకోర్టుకి ఏదైతే విజయవాడ సిబిఐ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. 19 ఏళ్ల తర్వాత కూడా ఈ కేసులో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తల్లిదండ్రులు కూడా ఇక మాకు పోరాడే శక్తి లేదు, ఈ కేసులో మరలా మేము తిరిగి ప్రొటెక్టివ్ పిటిషన్ వేయలేము, తమ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు అంటూ కూడా కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే కోర్టు కూడా తల్లిదండ్రుల అంగీకారంతో ఈ కేసును అయితే క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఆయిషా మృతదేహానికి సంబంధించి వెలికి తీశారో ఆ మృతదేహ అవశేషాలన్నీ కూడా తల్లిదండ్రులకు అప్పగించి, అలాగే ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీన వాళ్ళ మత సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎంతోమంది ఈ కేసులో దర్యాప్తు చేసినప్పటికీ 18 ఏళ్ల తర్వాత కూడా ఆయిషా మీద కేసుకి ప్రధాన నిందితులు ఎవరైంది తెలియకుండా ఈ కేసు అయితే క్లోజ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్. మాజీ మంత్రి వైఎస్ వివేక్ హత్య కేసుపై సిబిఐ కోర్టులో ఇవాళ మరోసారి విచారణ సాగింది. కోర్టుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. నిందితులకు సుమారు 13 లక్షల ఫైల్స్తో ఉన్న హార్డ్ డిస్క్లను సిబిఐ అందజేసింది. అయితే హార్డ్ డిస్కులలో సాంకేతిక సమస్యలున్నాయని, కొన్ని ఫైల్స్ ఓపెన్ కావడం లేదని నిందితుల తరపుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఫైల్స్లోని సమాచారాన్ని ఇండెక్స్ రూపంలో అందజేయాలని వారు కోరారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 9కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఏదైతే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తిగా మనం చూస్తే ఏదైతే 13 లక్షల హార్డ్ డిస్క్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అయితే సిబిఐ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అదే విధంగా చూస్తే ఏదైతే వందల మందిని కూడా సిబిఐ కూడా విచారించడం జరిగింది. ఈ యొక్క విషయం ఏదైతే ఉందో పూర్తిసార్లు అయితే సుప్రీంకోర్టుకి అయితే తీసుకుపోవడం జరిగిందని అనుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టులో కూడా పూర్తిసార్లు అయితే సునీత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అయితే ఆ యొక్క కేసును కూడా విచారిస్తున్నారు. అదే విధంగా ఫైనల్ గా ట్రయల్ రన్ కేసులో ఏదైతే ఉందో ఈ యొక్క ట్రయల్ రన్ కోర్టులో కూడా సునీత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కూడా విచారిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో పూర్తిస్థాయి అయితే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరు కావాలంటూ సునీత కూడా ఆ యొక్క దాంట్లో పొందుపరిచిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది మేరకు కూడా ఈ యొక్క విచారణలో భాగంగానే పూర్తిగా అయితే వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు విచారణ కావచ్చు, అదే విధంగా సుప్రీంకోర్టులో విచారణ కావచ్చు. అయితే పూర్తిగా అయితే ఈ యొక్క కేసు విషయంలో కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారి తరఫున కూడా లాయర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తిగా అయితే హార్డ్ డిస్క్ సంబంధించి కావచ్చు, అయితే సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ కూడా పలు రకాల విమర్శలకు దారితీసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే 13 లక్షల హార్డ్ డిస్క్ ఫైల్స్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ అయితే సాంకేతిక లోపాలు ఏంటి అన్నట్టు కూడా ఒకవైపు సునీత ఆరోపణ చేస్తుంటే, మరోవైపు వచ్చేసి ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో వారి తరపు నుంచి లాయర్స్ కూడా వారికి మద్దతుగానే వారు మాట్లాడడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమిరకు కూడా వివేకారెడ్డి హత్య కేసు అయితే చిలికి గాంధీవాన్గా మరి చివరికి తారస్థాయికి చేరుకుందని కూడా పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయం ఏదైతే ఉందో తదుపరి విచారణ కూడా మార్చి 9కి అయితే ఈ యొక్క వాదనలు కూడా వినిపించాల్సిన కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి కేసు ఏదైతే వివేకారెడ్డి హత్య కేసులు అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తానికి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా విచారించే బాధ్యత సుప్రీంకోర్టు తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగిందని అనుకోవచ్చు. విజయ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఢిల్లీలో నిన్న జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని జన్పథ్లో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు యత్నించారు. ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్ లోని యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమ్మిట్ కు వ్యతిరేకంగా నిరసన చేసినటువంటి యూత్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు అంటే బీజేపీ నాయకులు ఢిల్లీలోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఢిల్లీకి సంబంధించినటువంటి పురవీధుల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకురాలు
నేత తన సొంత నివాసానికి కూడా వెళ్ళడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు. దీనికి సంబంధించి బార్గేట్లను కూడా దూసుకెళ్లడానికి ప్రయత్నం చేసిన క్రమంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అక్కడిని వెళ్లకుండా వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే ఏఐ సమ్మిట్ లో జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ రోజు చేసినటువంటి బీజేపీ నేతలు చేసినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి దేశద్రోహం కేసు పెట్టాలి, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి విషయాలలో అతను చేసినటువంటి ఏదైనా విషయానికి సంబంధించినటువంటి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా రాహుల్ గాంధీపై మాత్రము దేశద్రోహ కేసు పెట్టాలంటే బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున నిరసన చేసినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి సమ్మిట్ లో చేసినటువంటి యూత్ కాంగ్రెస్ ఈ రోజు చేస్తున్నటువంటి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలోనైతే రాజకీయ ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే పోలీసులు నిన్న జరిగినటువంటి సమ్మిట్ వ్యతిరేక వాతావరణాన్ని పరిస్థితి చూసుకొని ఇంటెలిజెంట్ వ్యవస్థ పూర్తిగాను కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. సోనియా గాంధీ నివాసానికి సమీపంలో పెద్ద ఎత్తున ఈ రోజు జరిగినటువంటి ఆ దాడిని కావచ్చు, సంబంధించినటువంటి ఇంటికి మీదకి దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి బీజేపీ నేతలను కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాల్సింది కూడా ఢిల్లీ పురోగతుల్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఢిల్లీని హోరెత్తించినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ నిరసనకు సంబంధించి ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ యువత దీనికి నిరసనిస్తూ ఈ సంబంధించినటువంటి ఢిల్లీ నేతలంతా ఒక్కసారిగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అయితే విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై దేశద్రోహ కేసు పెట్టాలి, రాహుల్ గాంధీని వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఇది నిన్నటి జరిగినటువంటి సమ్మిట్ వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమానికి ఈ రోజు చేసినటువంటి బీజేపీ నేతలు చేసిన కార్యక్రమానికి తాజా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇవి 6 Exit updates. Keep watching BRK News. తెలుగోడి సత్తా.